ప్రనౌన్స్ నీకు తెలుసు. ఓకే, ప్రనౌన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి? 3 టైప్స్. పర్సనల్, పాజిటివ్, ఇంటరాగేటివ్. పర్సనల్లో మళ్ళీ 2 కేటగిరీస్ ఉంటాయి, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ సెంటెన్స్లో సబ్జెక్ట్ యూస్ చేస్తారు, ఆబ్జెక్ట్ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ యూస్ చేస్తారు. సబ్జెక్ట్లో ఐ, యూ, హీ, షీ, ఇట్, వి, దే. ఓకే, ఇవి సబ్జెక్ట్. ఏదైనా సెంటెన్స్లో ఇవి చూస్తే అది సబ్జెక్ట్. మీ, యూ, హిమ్, ఇట్, ఈజ్, అస్, దెమ్ ఇవి చూస్తే ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు పర్సనల్ ప్రొనౌన్ వచ్చేసి 3 కేటగిరీస్లో డివైడ్ అవుతుంది. స్పీకర్, లిజనర్, పర్సన్ బీయింగ్ టాక్డ్ అబౌట్. మాట్లాడేవాడు అంటే నేను, వినేవాడు నువ్వు, ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వాళ్ళు. స్పీకర్ ఫస్ట్ పర్సన్, లిజనర్ సెకండ్ పర్సన్, ఎవరి గురించి అయితే మాట్లాడతామో వాళ్ళు థర్డ్ పర్సన్. ఓకే, ఇప్పుడు పర్సనల్ ప్రొనౌన్ ఏ కేటగిరీస్లో ఉంటాయి? నువ్వు సెంటెన్స్లో మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్స్ ఒకవేళ చూస్తే అది మేల్కి యూజ్ చేయొచ్చు, ఫీమేల్కి కూడా యూజ్ చేయొచ్చు. హీ, హిమ్, హిజ్, హిమ్సెల్ఫ్. ఓకే, ఈ వర్డ్స్ ఒకవేళ చూస్తే ఇది ఓన్లీ మేల్కి మాత్రం యూజ్ చేయగలుగుతాం. షీ, హర్, హర్స్, హర్ సెల్ఫ్ ఇవి చూస్తే ఓన్లీ ఫీమేల్. ఎం ఫర్ మేల్, ఎఫ్ ఫర్ ఫీమేల్. దే, దెమ్, దేర్స్, దెమ్ సెల్ఫ్. టీతో స్టార్ట్ అయితే అది ప్లూరల్, అన్ని జెండర్స్లో యూస్ అవుతాయి. అర్థమైందా?